కాంగ్రెస్ లో క్రమశిక్షణ కమిటీ వేసి అందరి పీకి అవతల పడేయాలంటే అసలు కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలే ఉండరు. నేను అడుగుతున్నా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నడన్నా రేవంత్ రెడ్డి కలిసిండా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎలక్షన్స్ కి పోతున్నారు? ఈ పంచాయతీ ఎలక్షన్స్ పంచాయతీలు లేకుండా నడవాలంటే ఎవరు కావాలి? మా కార్యకర్తలు కావాలి, మా కాంగ్రెస్ కార్యకర్తలు కావాలి. కాంగ్రెస్ కి కాదు, బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కార్యకర్తలే ప్రామాణికం. మీరు సిండికేట్లే, వెనకాల ఫోన్లు మాట్లాడుకుంటారు, కొట్టుకొని తిట్టుకొని కేసులు పెట్టుకొని అంతా మా కార్యకర్తలే. మీరు చేసేది ఏమి ఉండదు. ఇట్లా వచ్చి అట్లా చెయ్యి ఊపి ఒకైతే ఇట్లా ఏదో సినిమా హీరో లెక్క ఇట్లా అనుకొని వెళ్ళిపోవాలి. ఇది మీ పనులు. ఒక్క కార్యకర్త ఏంటన్నా కలిసిన అధికారం వచ్చినప్పటి నుంచి నేను అడుగుతున్నా, బట్టి నమ్మిన వాళ్ళని ఎంతమందిని మోసం చేసుకుంటూ వచ్చింది, తొక్కుకుంటా పైకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బట్టి గారు డెప్యూటీ రేవంత్ రెడ్డి అంటే వలస వచ్చినోడు అనుకుందాం, టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చిండు, అందుకే టీడీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని చెప్పి అందరు ట్రోల్ చేస్తున్నారు. అది వాస్తవమా కాదా ఆయనకు నచ్చదా పక్కన పెడదాం. కానీ బట్టి గారు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ ఉన్నాడే కదా, కాంగ్రెస్ అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా, శ్రీధర్ బాబు అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు సిసలైనటువంటి కార్యకర్తనే కదా. ఎన్నడన్నా ఎక్కడన్నా మీరు మీ కార్యకర్తలకు విలువను ఇచ్చి కలుస్తున్నారా? ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మితిమీరినటువంటి అహంకారంతో ముందరుకోతున్నారు. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ కార్యకర్తలు పనిచేయమని చెప్తారు? వాళ్ళు మీ కాడికి వస్తే మీరు పట్టించుకోరు. ఏమంటుంటారండి కారెక్కేటప్పుడు, చెప్పు ఏమో నా బిజీగా నేను పోవాలి చెప్పు, ఇట్లా ఉంటుంది. అట్లీస్ట్ నవ్వుకుంటూ మాట్లాడడం చేత కాదు మీ కార్యకర్తలతోటి. చిరాకులు పరాకులు ప్రేమగా ఆప్యాయతగా పలకరించే నాదుడు లేడు. మీ కార్యకర్తలు అసలు సుసలైనటువంటి కాంగ్రెస్ కి కష్టపడినటువంటి కార్యకర్తలకు పదవులు లేవు.